నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 17. ఇంకా కథలోకి వెళితే, కృతి రిషి మాటలు విన్న మిత్ర వచ్చి రిషి నెత్తిన ఒక్కడి పీకి, హలో మాస్టారు, ఏమన్నా లవర్సా అని అడిగింది. నేను ప్రపోజ్ చేసేసానే, ఇంకా నీ ఫ్రెండే రిప్లై ఇవ్వలేదంటూ పళ్ళెక్కిలించాడు రిషి. అబ్బో, పెద్ద ఘనకార్యమే చేసావు, కానీ ఏంటి కాలేజీలో లేడీ ఫాలోయింగ్ మొదలైందంట, నిజమేనా అంటూ కళ్ళెగరేసింది మిత్ర. ఏదో పెరిగింది, కానీ నీ ఫ్రెండ్ ఉండగా నా వరకు ఎవరైనా వస్తారా అన్నాడు రిషి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ ఫ్రెండ్ అంటూ ఎక్కువ చూస్తున్నావు, మరి నీకేమవుతుందో అని మిత్ర అడగగానే రిషి సిగ్గుపడుతూ, మెన్ లవర్స్, తన డార్లింగ్ అన్నాడు రిషి. రే, నీ ఫేస్కి సిగ్గు సూట్ అవ్వదు కానీ అంటే ఏదో చెప్పబోతుంటే ఇంతలో కృతి, రిషి బీ సీరియస్ అని మిత్రతో, అభికి నువ్వు చెప్పావా ఇక్కడ ఉన్నామని అని అడిగింది కృతి. మిత్ర అవుననేసరికి, మరి వీడు మొన్న మన ఇంటికి వచ్చాడని చెప్పావా అని అడిగింది కంగారుగా కృతి. లేదు, ఏ అని అడిగింది మిత్ర. అమ్మయ్య, బ్రతికించావు. నీకు ఎలా చెప్పాలో నాకే క్లారిటీ లేదు. నేను రిషి మీ ఇద్దరు లేకుండా బయట కలుస్తున్నామని అభి మా నాన్నగారితో అంటే ఇంకేమైనా ఉందా? అసలు రిషి మాతో చదువుతున్నాడని ఆయనకి తెలియదనగానే, అదే సంగతి ఏంటంటే మా మావకు నేను గెట్టను. అసలు అలాంటిది రేపు నేను వెళ్ళి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే ఊరుకుంటాడా అన్నాడు వెటకారంగా రిషి. ఆ మాట కృతి, హలో మాస్టారు, దానికి ఇంకా చాలా టైం ఉందండి. ఇంతలో మిత్ర, అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. వీడేమో మీసం ఇంకా ముదరలేదు ప్రేమంటాడు, కానీ ఒకటి వీడు మాత్రం నీకు ఫిక్స్ అయ్యాడు, కానీ నువ్వే ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు. నువ్వు ఓకే అంటే మనం అభికి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదో ఒక నిర్ణయానికి రావచ్చంది మిత్ర. కదా, నాది సేమ్ డైలాగ్ తెలుగులో అన్నాడు రిషి. ఆ మాటలు కృతి, అబ్బా నేను ఇప్పుడు ఏం చెప్పలేనంటూ, అదిగో అభి వచ్చేసాడు, మీ ఇద్దరు ఇంకేమి డిస్కషన్స్ తేకండి అంది. అభిని చూసిన రిషి, రే ఇక్కడ అంటూ అభికి చెయ్యి ఊపాడు. అభి నవ్వుకుంటూ వచ్చాడు. ఇంతకీ అభి కూడా రిషిలాగే 6 అడుగుల కటౌట్, కాకపోతే మన రిషి బాబు తెల్లని తెలుపు, ఈసారి కొంచెం రంగు తక్కువ. రిషిలాగే అందగాడు, కానీ మన బాబు హీరోలాగా బిల్డప్ ఇస్తాడు, మళ్ళీ అలాగే రెడీ అయ్యి వస్తాడు. అందుకే అందరి అటెన్షన్ అభి కన్నా రిషి మీదనే ఎక్కువ ఉంటుంది. అభి అక్కడికి వచ్చి, ఎంతసేపు అయిందిరా, నాకు చెప్పనే లేదన్నాడు. ఎంతరా, జస్ట్ పావుగంట అంతే, మిత్రాకి చేసి నీకు చేద్దాం అనుకునే లోపు నువ్వే కాల్ చేసావంది కృతి. ఇది లవ్లో 3rd స్టేజ్. అప్పటిదాకా అబద్ధాలు చెప్పడం తెలియని వాళ్ళు లవ్లో పడగానే మంచినీళ్ళు తాగినంతగా ఈజీగా అబద్ధాలు చెప్తారు. కృతి మాటలు విన్న అభి ఓహో అంటూ రిషితో, డ్యాన్స్ ఎరిగేసావు మామ అన్నాడు. ఆ మాటకి రిషి, నువ్వు మాత్రం మిమిక్రీ ఒక రేంజ్లో చేసావంటూ మిత్రతో, నువ్వు మిస్ అయ్యావే అన్నాడు రిషి. ఇంకా ఇక్కడెందుకు, పదండి ఏదైనా సినిమాకి వెళ్దాం అన్నాడు అభి. దాంతో రిషి, పదండి అనడంతో మిత్రాకృతి ఇద్దరు సరే అని లేచారు. అభి మిత్ర ముందు నడుస్తుంటే కృతి రిషి వెనుక వాళ్ళు ఫాలో అవుతున్నారు. కృతి తన పర్సులో నుండి కొంత మనీ తీసి రిషి జేబులో పెట్టింది. దాంతో రిషి ఏదో అనబోతే, టికెట్లు తీసుకో అంటూ సైగ చేసి గబగబా ముందుకు వెళ్ళింది. అభి రిషి బైక్ ఎక్కారు. కృతి మిత్ర ఆటోలో వాళ్ళని ఫాలో అయ్యారు. కాలేజ్ ఓపెనింగ్ నెల అయ్యింది. కాలేజీలో రిషి బాగా ఫేమస్ అయ్యాడు. ఒకరోజు కృతి వాళ్ళ ఇంట్లో సుప్రజ టెన్షన్గా రెడీ అవుతుంది. అది చూసిన కృతి తనతో, ఎందుకక్క అంత టెన్షన్, బీ కూల్ అంది. ఏంటోనే చాలా టెన్షన్గా ఉంది వెళ్ళాలంటే అంది సుప్రజ. అభి వచ్చాడు, ఫస్ట్ డే కదా తన కాలేజీలో దింపడానికి. కృతి అభిని చూసి కాఫీ ఇచ్చింది. అభి కాఫీ తాగి ఒక నవ్వు నవ్వాడు. ఏ రోయ్, కాఫీ నచ్చలేదా అని అడిగింది కృతి. నీ చేత్తో ఏదిచ్చినా నాకు అమృతమే అన్నాడు అభి. ఆ మాట కృతి నవ్వి, సరే అక్కని జాగ్రత్తగా డ్రాప్ చేయి, తొందరగా రా కాలేజీకి అంది. అభి సుప్రజని తీసుకుని వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత కాలేజీలో సీరియస్గా క్లాస్ జరుగుతోంది. అభికి కృతి వాళ్ళ నాన్న నుండి కాల్ వచ్చింది. తను పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాడు.
2 నిమిషాల తర్వాత కంగారుగా వచ్చి, సార్ ఐ హ్యావ్ టు గో అంటూ రిషికి కృతికి ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరు కళ్ళతోనే సైగ చేసుకున్నారు ఏమైందో అని. ఆ పీరియడ్ అవ్వగానే కృతి వెంటనే అభికి కాల్ చేసింది. కానీ అభి ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. దాంతో రిషితో, ఏంట్రా వీడంత హడావుడిగా కనీసం మనకు చెప్పకుండానే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమై ఉంటుంది అని అడిగింది. నాకు కూడా అదే అర్థం కావడం లేదే అన్నాడు ఏదో ఆలోచిస్తూ రిషి. ఇంతలో వెంటనే కృతి ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి, అయ్యో నేను ఇప్పుడే వస్తున్నానంటూ రిషితో కంగారుగా, రిషి మా అక్క వాళ్ళ కాలేజీలో ఏదో ప్రాబ్లం, దానికోసమే అభి వెళ్తే వాడిని కొడుతున్నారంట, పద మనం వెళ్దాం అంది. అది వినగానే రిషి వాళ్ళ క్లాస్ వాళ్ళతో, మీరు ఎవరికైనా బైక్ ఉంటే ఇవ్వండి, మన అభి ప్రాబ్లంలో ఉన్నాడనగానే 6 లేచి వాళ్ళ బైక్కి శివబోయారు. రిషి వాళ్ళలో నుంచి ఒకరి దగ్గర నుంచి కేసు తీసుకుని కృతి చేయి పట్టుకుని చాలా ఫాస్ట్గా వెళ్తూ మళ్ళీ వెనక్కొచ్చి, అరే మచ్చా ఏదిరా నీ బైక్ అని అడిగాడు. అతను పద అంటూ ముందుకు వెళ్ళాడు. రిషి కృతి తను ఫాలో అయ్యారు. అతను బైక్ చూపించగానే మన హీరో గారు ఇంకా చూడండి ఒక లెవెల్లో స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా పోనిచ్చాడు బైక్ని. కృతి రూట్ చెప్తోంది వెనక నుంచి. వీళ్ళు వెళ్ళేదారిలో ఎవరో ఒక వీధిలో క్రికెట్ ఆడుతున్నారు. రిషి వాళ్ళ బ్యాట్ తీసుకుని రిటర్న్లో ఇస్తానంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళు నోరు వెళ్ళబెట్టుకుని చూశారు రిషి వంక. కృతికి మాత్రం చాలా టెన్షన్గా ఉంది, అక్కడ అక్క అభి ఎలా ఉన్నారు అని. అది గమనించిన రిషి, ఏంటి డార్లింగ్ టెన్షన్ పడుతున్నావా, మే హూనా, సరే కొంచెం ఎనర్జీ ఇస్తావా అని అడిగాడు రిషి. ఆ మాట కృతి కోపంగా, రే ఇంత టెన్షన్లో కూడా నువ్వు ఛీ అంది. అదేంటోనే నువ్వు పక్కనుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నీకు విషయం చెప్పనా, లవ్ని రొమాన్స్ని వేరు చేసి చూడకూడదు. లవ్ చేసుకునే వాళ్ళంతా రొమాన్స్ చేసుకోవచ్చు, అలాగని రొమాన్స్ చేసే వాళ్ళంతా లవర్స్ కాదనుకో అన్నాడు రిషి. ఆ మాటల కృతి, రిషి అసలే పిచ్చ టెన్షన్గా ఉంది, నీ బావుడు కట్టిపెట్టు అంటూ రిషి భుజం మీద ఒక్కటి చరిచింది. దాంతో రిషి, నీ ఎంకమ్మ ముద్దుతో పన్నీ ఇస్తావంటూ బండి రయ్యమంటూ ముందుకు పోనిచ్చాడు. సుప్రజ వాళ్ళ కాలేజ్ రాగానే బయట సెక్యూరిటీ వాడు ఆపుతున్నా ఆగకుండా కృతితో, ఎక్కడున్నారో అడుగు అన్నాడు. కృతి వాళ్ళ అక్కకు కాల్ చేసింది. బయాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పింది. రిషి అక్కడున్న మ్యాప్ ప్రకారం వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి సుప్రజ ఏడుస్తోంది. రిషి బండి పక్కన పార్క్ చేసి కృతి చేతిలోని బ్యాగ్ తీసుకున్నాడు. కృతి అక్క అంటూ వెళ్ళి, నీకేం కాలేదు కదా, అభి ఏడి అని అడిగింది కంగారుగా. సుప్రజ చూపించింది. అభి తల మీద గాయం, రక్తం కారుతోంది, స్పృహలో లేడు. అది చూసి కృతి ఏడుస్తూ అభి దగ్గరకు వెళ్ళి కర్చీఫ్ తీసుకుని తలకు కట్టింది. రిషి సుప్రజతో, అభినిలా కొట్టింది ఎవడు అని అడిగాడు. రిషి, ఎవరైతే ఏంటి, మీరు తను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ అంది సుప్రజ. దాంతో రిషి వాయిస్ పెంచి, అభిని కొట్టిందెవడు అని మళ్ళీ అడిగాడు. సుప్రజ కృతితో, చెల్లి నా మాట విని మీ ఇద్దరు అభిని తీసుకుని వెళ్ళిపోండి అంది. మరి నువ్వు అని అడిగింది కృతి. కానీ సుప్రజ ఏం మాట్లాడలేదు. సరిపద నువ్వు కూడా మాతో అంది కృతి. కానీ సుప్రజ భయపడుతూ, నేను రాను మీరు వెళ్ళండి అంది. దాంతో రిషి కోపంగా, అసలు ఏం జరిగింది, వాడిని ఎవరు కొట్టారు, నువ్వెందుకు భయపడుతున్నావు అని పెద్దగా అరిచాడు రిషి. సుప్రజ కాలేజ్లో ఏం జరుగుంటుంది, అభిని ఎవరు కొట్టారు, తను ఎందుకు స్పృహ తప్పిపడి ఉన్నాడు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.